కాదు. రెండోది జేపీ గారు ఉద్యోగులు పెన్షన్ వద్దంటున్నాడు. అది అబద్ధం. మీకు పెన్షన్ రావాలంటున్నాను నేను, మీకు గ్యారంటీగా వచ్చి ఏర్పాటు చేయాలంటున్నాను. కానీ పాత పద్ధతిలో కాదు అంటున్నాను. పాత పద్ధతిలో డబ్బులు అక్కడ పెట్టకుండా పెన్షన్ భయంకరంగా పెరిగే ఏర్పాట్లు చేసి ఆ భారం అంతా వచ్చే తరం మీద, నా కోసం పనిచేస్తే మీ మీద భారం పెట్టారు. అది ధర్మం కాదు. ఆ డబ్బులు లేవు. మన డీజీపీ గారు ఒక ఆయన బహిరంగంగా చెప్పారు. మనం ఒక ఏదో చిన్న రిలీజ్ చేస్తుంటే ఒక చిన్న ఫిల్మ్, దానికి డీజీపీ పాల్గొని ఆంజనేయుడు గారు, ఆయన 40,000 రూపాయలతో రిటైర్ అయినారు. ఆయన డీజీపీగా ఒక ఐపీఎస్ అత్యున్నత స్థాయిలో చాలా సంబంధించిన జాతీయ అధికారి. ఇవాళ ఆయన పెన్షన్ 1,60,000 పెన్షన్ ఒక్కటే, కమ్యూనికేషన్ తీసుకోగా ఈ జాతి భరించలేదు. ఆ డబ్బులు ముందు పెట్టాలి అక్కడ ఎవరు. కేంద్ర కేబినెట్ లిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు ఆమోదం తెలిపినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 24న వెల్లడించారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ లో సంస్కరణలు తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి తమ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి నేను మళ్ళీ చర్చించబోవడం లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే ఈ అంశంపై ఒక వీడియో చేశాను. ముందుగా ఆ వీడియోను చూసిన తరువాత ఈ వీడియో చూస్తే అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. నేను ఇదంతా చేయను అనే వాళ్ళ కోసం ఓపీఎస్ అండ్ ఎన్పిఎస్ అంటే ఏంటో క్లుప్తంగా చెప్పేస్తాను. ఓపీఎస్ స్టాండ్స్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. 2004 వరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది పెన్షన్ సిస్టమ్గా ఉండేది. ఓపీఎస్ కింద కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ ఉద్యోగులు వారి చివరిగా తీసుకున్న బేసిక్ శాలరీలో 50% సమానమైన పెన్షన్కు హామీ ఇస్తుంది. ఉదాహరణకు మీరు 20,000 జీతంతో ప్రారంభించి 1,00,000 రూపాయల జీతంతో పదవీ విరమణ చేసినట్లయితే మీకు పెన్షన్గా 50,000 రూపాయలు వస్తాయి. ముఖ్యంగా ఓపీఎస్ కింద ఫండ్ కోసం ఎంప్లాయీ జీతాల నుంచి ఎటువంటి తగ్గింపులు చేయరు. ప్రభుత్వం పూర్తిగా ట్రెజరీ లేదా బడ్జెట్ నుండి పెన్షన్కు నిధులు సమకూరుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఓపీఎస్ అనేది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. ఎందుకంటే ఉద్యోగుల నుండి పెన్షన్ ఫండ్కి ఎటువంటి కంట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి. అందుకని ఈ పెరుగుతున్న పెన్షన్ బిల్లు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం 2004లో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ను ప్రవేశపెట్టింది. ఇది కంట్రిబ్యూటరీ పూర్తి నిధులతో కూడిన పథకం. అంటే ఉద్యోగి మరియు ప్రభుత్వం ఇద్దరు పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఫండ్ని పెట్టుబడి పెడతారు. ఉద్యోగి యొక్క పెన్షన్ ఈ ఫండ్ నుంచి తీసుకోబడుతుంది. ట్రెజరీ లేదా బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులను కేటాయించాల్సిన అవసరాన్ని ఈ ఫండ్ తొలగిస్తుంది. బెలూనింగ్ పెన్షన్ బిల్లు యొక్క భవిష్యత్తు భారాన్ని తగ్గించడం ద్వారా ఉద్యోగులు ప్రభుత్వంతో పాటు వారి సొంత పెన్షన్లకు కంట్రిబ్యూట్ చేయాలనేది ఎన్పిఎస్ ముఖ్య ఉద్దేశం. అయితే ఎన్పిఎస్ స్థిర పెన్షన్కు హామీ ఇవ్వదు. ఎందుకంటే మొత్తం పెట్టుబడి పెట్టిన ఫండ్స్ నుంచి వచ్చే రాబడిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. అదనంగా ఎన్పిఎస్కి కంట్రిబ్యూషన్ అవసరం. ఉద్యోగులు వారి జీతంలో 10%, ప్రభుత్వం 14% కంట్రిబ్యూట్ చేస్తారు. అందుకనే చాలామంది ఉద్యోగులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శాలరీ నుంచి ఈ మొత్తం కంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో ఇప్పుడు అసలు ఎందుకు ఉద్యోగులు ఎన్పిఎస్ని వ్యతిరేకిస్తున్నారో చూద్దాం. వారికి గ్యారంటీ పెన్షన్ కావాలి. ఇది ఓపీఎస్ అందిస్తుంది, కానీ ఎన్పిఎస్ కాదు. పెన్షన్ కంట్రిబ్యూటరీగా ఉండాలని వారు కోరుకోరు. ఇది ఓపీఎస్ అందిస్తుంది, కానీ ఎన్పిఎస్ చేయదు. వారి పెన్షన్ మార్కెట్ ఒడిదొడుకుల నుంచి స్వతంత్రంగా ఉండాలని వారు కోరుకుంటారు. మరోవైపు ప్రభుత్వం మరియు ఉద్యోగి ఇద్దరూ ఈ ఫండ్కి సహకరిస్తూ పెన్షన్ కంట్రిబ్యూటరీగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వం హామీ ఇవ్వబడిన పెన్షన్ల నుంచి దూరంగా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెన్షన్ మార్కెట్ రాబడుల మీద ఆధారపడాలనేది ఆలోచన. పెరుగుతున్న పెన్షన్ బిల్లును ప్రభుత్వం పరిష్కరించాలని అనుకుంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం ప్రభుత్వం పెన్షన్ల కోసం 2,30,000 కోట్లు కేటాయించింది. ఇది ఎడ్యుకేషన్ బడ్జెట్ 1,12,000 కోట్ల కంటే దాదాపు రెట్టింపు. కొన్ని రాష్ట్రాలు తమ మొత్తం పన్ను ఆదాయంలో 50%కు పైగా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు బీహార్ 58%, జమ్మూ అండ్ కాశ్మీర్ 51% మరియు హిమాచల్ ప్రదేశ్ దాదాపు 80% తమ పన్ను ఆదాయంలో పెన్షన్ల కోసం వెచ్చించారు. ముఖ్యమంత్రి బృందం వారి జీతాలను 2 నెలల పాటు వాయిదా వేసిన హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఈ అంశాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పరిస్థితి రావడానికి వేరే అంశాలు కూడా ప్రధాన కారణం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్నా ఎన్నికల ముందు ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పడం లక్షల పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది. కొన్ని వందల ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల కోసం లక్షల జీతాలు ఫనంగా పెట్టినట్టే అవుతుంది. పెన్షన్ పథకాలకు సంబంధించిన ఈ ఆందోళనను పరిష్కరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎంప్లాయీస్కు పెన్షన్ పథకాలను సమీక్షించడానికి మరియు మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ పెన్షన్ అంశం రాజకీయంగా మారడంతో
అనేక ప్రతిపక్ష పార్టీలు పరిణామాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా ఓపీఎస్ను తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చాయి. तो कांग्रेस कहती है वो करती है। और पेंशन स्कीम छत्तीसगढ़ में लागू, राजस्थान में लागू, हम झारखंड में हमारी साझा सरकार है, वहां लागू। हिमाचल में अभी यहाँ से कांग्रेस ने कहा है कि 10 दिन में ओपीएस लागू होगा, मतलब लागू होगा। देखिए, ओल्ड पेंशन स्कीम पहली कैबिनेट में लागू होगी, उस बारे में हमने आज भी बैठक बुलाई है। मैं अभी वोलेंटाइन 7 दिन के बाद तो मैं अब जा रहा हूँ। हम अपने कर्मचारियों को, अधिकारियों को, जिसने हिमाचल प्रदेश में विकास की गाथा लिखी है, ओल्ड पेंशन स्कीम देने जा रहे हैं। अभी महीने 2 महीने पहले गांधीनगर के अंदर एक गजब का नज़ारा देखा गया, जब हजारों गुजरात सरकार के कर्मचारी सड़कों के ऊपर उतर आए और उन्होंने पूरा सचिवालय घेर लिया। ऐसा नज़ारा गुजरात के अंदर कभी नहीं देखा गया था और उनकी एक ही डिमांड थी, ओल्ड पेंशन स्कीम लागू की जाए। मैं आज गुजरात के सारे कर्मचारियों को कहना चाहता हूँ कि हमारी सरकार बनेगी, 31 जनवरी तक ओल्ड पेंशन स्कीम लागू करने का नोटिफिकेशन जारी कर दिया जाएगा। ये मैं हवा में बात नहीं कर रहा, पंजाब के अंदर ओल्ड पेंशन स्कीम जारी करने का नोटिफिकेशन जारी हो गया। ओल्ड पेंशन स्कीम दोबारा लागू कर दी गई है पंजाब के अंदर, हमारी सरकार बन गई और ये नोटिफिकेशन जारी हो गया पंजाब के अंदर। ఈ కమిటీ సూచించిన కొత్త పెన్షన్ సిస్టమే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్. ఇది ఉద్యోగి మరియు ప్రభుత్వ ప్రయోజనాల మధ్య రాజీని అందిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవన్నీ పట్టించుకోకుండా అసలు యూపీఎస్ అంటే ఏమిటి, అలాగే ఓపీఎస్ మరియు ఎన్పీఎస్ నుంచి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. యూపీఎస్ హామీ ఇవ్వబడిన పెన్షన్ను అందిస్తుంది. పదవి విరమణకు ముందు గత 12 నెలల్లో తీసుకున్న సగటు బేసిక్ పేలో 50%, కనీస అర్హత సేవ 25 సంవత్సరాలు. అంటే ఇది సేమ్ ఓపీఎస్ లాగే. యూపీఎస్ హామీ ఇవ్వబడిన కుటుంబ పెన్షన్ను అందిస్తుంది. ఉద్యోగి మరణానికి ముందు వెంటనే అతని పెన్షన్లో 60%. ఇది ఓపీఎస్ నుండి తీసుకోబడిన మరొక ఫీచర్. యూపీఎస్ కనీసం 10 సంవత్సరాల సర్వీస్ తరువాత నెలకు కనీసం 10,000 రూపాయల పెన్షన్కు హామీ ఇస్తుంది. అదనపు ఫీచర్లలో ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్, లంప్సమ్ పేమెంట్స్ మరియు మరిన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్పీఎస్ మరియు యూపీఎస్ మధ్య ప్రధాన తేడాలను చూద్దాం. ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్స్ పై దృష్టి పెడుతుంది, యూపీఎస్ ప్రయోజనాలపై దృష్టి పెడుతుంది. యూపీఎస్ పెన్షన్లకు హామీ ఇస్తుంది, కానీ ఎన్పీఎస్ కాదు. ఎన్పీఎస్ కింద ప్రభుత్వ సహకారం 14%, కానీ యూపీఎస్ కింద ఇది 18.5% పెరిగింది. రెండు పథకాలలో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10%గా ఉంటాయి. ఎన్పీఎస్ ఈక్విటీ, డెట్ మరియు ప్రభుత్వ సెక్యూరిటీలో సహా వివిధ పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ఇవి రిస్కులను కలిగి ఉంటాయి, కానీ అధిక రాబడిని కూడా అందిస్తాయి. దీనికి విరుద్ధంగా యూపీఎస్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. అవి సురక్షితవంతమైనవి, కానీ స్థిరమైన మరియు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. కంక్లూజన్ ఏంటంటే, యూపీఎస్ చివరిగా డ్రా చేసిన జీతం, ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ మరియు పెరిగిన ప్రభుత్వ సహకారంతో 50%కు హామీ ఇవ్వబడిన పెన్షన్ను అందించడం ద్వారా ఓపీఎస్ మరియు ఎన్పీఎస్లలో ఉత్తమమైన వాటిని అందిస్తుంది. అదే సమయంలో ఎంప్లాయీ సహకారం 10% వద్ద కొనసాగుతుంది. ఈ విధానం ఎంప్లాయీస్కు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ పెన్షన్ భారంలో ఎక్కువ భాగాన్ని భరిస్తుంది. ఉద్యోగులు వారి జీతంలో కేవలం 10% మాత్రమే జమ చేస్తారు. మీ సొంత పెన్షన్ కోసం మీ జీతంలో 10% కేటాయిస్తున్నారు. దానితో సమస్య ఏమిటి? మీరు ఇప్పటికీ ఓపీఎస్ తిరిగి కావాలనుకుంటే ఇది భవిష్యత్తు తరాల గురించి ఆలోచించకుండా చేసే డిమాండే అవుతుంది. నేను ఇంతకుముందు నొక్కి చెప్పినట్లుగా సంవత్సరాలుగా పెరుగుతున్న పెన్షన్ ఖర్చులు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరగా ఈ ఇష్యూస్కి సంబంధించిన బాధ్యత రాజకీయ నాయకులపై మాత్రమే ఉండదని అర్థం చేసుకోవడం ముఖ్యం. పరిమిత కవరేజ్తో అనౌన్స్ చేయబడే ఇలాంటి విధానాల గురించి మరియు భవిష్యత్తు తరాలపై అవి ఎలా ప్రభావం చూపుతాయని తెలుసుకోవడం మనందరి బాధ్యత కూడా. ఇలాంటి సమాచారాలు తెలుసుకోండి మరియు 10 మందికి తెలియజేయండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలాగే మీ అందరికీ తెలిసినట్లుగా నేను అనవసరమైన వీడియోలు చేయను. ప్రతి వీడియో మీ అందరికీ ఒక కొత్త విషయం తెలియజేసేలా చూసుకుంటాను. అందుకే నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నన్ను ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.